పెప్పర్ చికెన్ అండి. సో చికెన్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అసలు ప్రపంచంలో మనం చూస్తూనే ఉంటామండి. అయినా కూడా కొత్త కొత్తవి కనిపెడుతున్నారు, కొత్త కొత్తగా టేస్టులు చేస్తున్నారు. అందులో పెప్పర్ చికెన్ అంట. ఇది నిజంగా నేను ఎప్పుడు తినలేదు కూడా. సో దానికి కావాల్సిన పదార్థాలు మీకోసం. దీంట్లో ఎంత ఆయిల్ పోయాలండి? 2 కప్స్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. డీప్ ఫ్రైగా చేసుకోవాలి కాబట్టి ఒక 2 కప్పుల ఆయిల్ మాత్రం ఖచ్చితంగా పోసుకోవాలని చెప్తున్నారండి. సో ఇది మరిగేలోపు మనం మిశ్రమం కలుపుకుందాం. సో ఇప్పుడు ఇది ఎంతండి? 1/2 kg చికెన్. ఓకే, 1/2 kg చికెన్లో మనం ఏం మిక్స్ చేయబోతున్నాం? ముందుగా సాల్ట్. ఓకే, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసారండి. కారం ఒక 1/2 టీ స్పూన్ అంటున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 టీ స్పూన్ అంత వేస్తున్నారండి. 1 టీ స్పూన్ చిల్లీ సాస్ వేసారండి. టమాటా సాస్ కూడా 1 టీ స్పూన్ వేస్తున్నారు. 2 టీ స్పూన్ల కార్న్ పౌడర్ వేస్తున్నారండి. ఓకే అండి, దీన్ని చక్కగా దగ్గరికి కలిపేస్తున్నారు. సో మనం ఇందాక మనం మిశ్రమం రెడీ చేసుకున్నాం. ఆయిల్ కూడా చాలా బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు ఆయిల్ చికెన్ వేసుకుందాం. ఓకే, డీప్ ఫ్రై చేయబోతున్నారు. ఓకే, ఒక్కో ముక్క కింద వేస్తున్నారండి. లోపల పచ్చితనం లేకుండా చూసుకోవాలి. ఓకే, సో పచ్చిగా లేకుండా ఉండడం కోసం, క్రిస్పీగా ఉండడం కోసం మనం అన్నీ వేసాం ఇందాక. సో అలాగే అది క్రిస్పీగా ఉండేట్లు చూసుకోవాలని చెప్తున్నారు, పచ్చిగా ఉండకుండా. పొయ్యి కట్టేశారు. దాన్ని కట్టేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లో ఉన్న చికెన్ మొత్తం బయట తీసేస్తున్నారు. సో మంచి కలర్ఫుల్గా. రెండోది ఏంటంటే క్రిస్పీగా వచ్చిందేమో అని అనిపిస్తుంది. సో తింటే కూడా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నారండి. తర్వాత ఆ ప్యాన్లో ఏంటండి? ఆయిల్. ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ 4 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నారండి దాంట్లో. ఈ ఆయిల్ కూడా కాస్త వేడెక్కాలనుకుంటాను. ఒక ఆనియన్ అండి, ఆనియన్ కట్ చేసుకున్నారు. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటాం. ఒక 4 వేసుకుంటాం. ఒక 4 ముక్కలు కట్ చేసుకుని వేసేసుకున్నారు. సో మొత్తం అన్ని కలిపి మళ్ళీ ఫ్రై చేస్తున్నారండి చక్కగా. ఒక 2 స్పూన్లు దగ్గర అండి చిల్లీ సాస్ వేశారు. ఒక స్పూను ఇంచుమించుగా టమాటో సాస్ వేశారండి. ముందుగా మనము డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ని దాంట్లో మిక్స్ చేసేస్తున్నారు. ఒక టీ స్పూన్ పెప్పర్ పొడి వేస్తున్నారండి చక్కగా. ఓకే అండి, సో మొత్తానికి పెప్పర్ చికెన్ రెడీ.